ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై నెల్లూరు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నెరవేర్చడంపై కృతజ్ఞతలు తెలిపారు. జగన్ తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలంటూ తాము చేసిన పోరాటానికి ఇప్పుడు ఫలితం దక్కిందన్నారు. నెల్లూరు బార్ అసోసియేషన్ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. సంతోషంతో మిఠాయిలు పంచుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రముఖ న్యాయవాదులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మాకు అత్యంత సంతోషకరమైన విషయం న్యాయవాదులుగా, ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక చట్టాన్ని ప్రజల యొక్క ఆస్తులను కొల్లగొట్టాలనేటువంటి దురుద్దేశంతో భూ యాజమాన్య హక్కు చట్టం అనేటువంటిది ఒక అరాచక చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ చట్టం యొక్క కీడును గుర్తించినటువంటి మన న్యాయవాదులు చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది, దాన్ని అధికారంలోకి రాగానే రద్దు చేయమని. ఆ మాటను నిలబెట్టుకుంటూ అధికార బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ చాలా నష్టపోయి ఉండేవాళ్ళండి. అరాచకాలు ఎక్కువైపోయి ఒకరినొకరు పొడుచుకొని ఒకరినొకరు కొట్టుకొని ఇంకా ఎటువంటి రాక్షస పాలన అయితే మనం అనుభవించామో ఈ 5 సంవత్సరాలు, ఇంకా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ అమలులో ఉంటే పూర్తిగా జనాలు ఒకరినొకరు తన్నుకొని ఒకరినొకరు చాలా కొట్లాట్లు జరిగేటటువంటి అండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల కోర్టుల యొక్క జ్యూడిక్షన్ తీసేయడం జరిగింది ప్రభుత్వం. మన భారతదేశంలో రెవెన్యూ అంటేనే అవినీతితో కూడిన ఒక వ్యవస్థ. దానికి మళ్ళీ చట్టబద్ధమైన అధికారాలు ఇచ్చేసి హక్కులు డిక్లేర్ చేసి అధికారాలు వాళ్ళకి ఇచ్చేయడం వల్ల సామాన్యుడు వాళ్ళ దగ్గర పోయి న్యాయం పొందలేని పరిస్థితి. ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ మాట చెల్లుతుంది. వాళ్ళు ఎవరైనా వాళ్ళకి అనుకూలంగా ఉండే వ్యక్తులకి ఆస్తులు ఉంటాయి, కానీ ప్రతికూలంగా ఉండే వ్యక్తుల ఆస్తులు రాపిచ్చేసుకోవడం, వాళ్ళకు అనుకూలమైన దస్తావేజులు తయారు చేసుకోవడం జరుగుతుంది. టైటిల్ యాక్ట్ రద్దు చేయడం మీద చాలా సంతోషకరమైన పరిణామం. కేవలం లాయర్లకే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎంటైర్ 5 కోట్ల ప్రజానీకానికి చంద్రబాబు మేలు చేసినట్టు ప్రతి ఒక్కరు భావించాలా. తర్వాత చంద్రబాబు నాయుడు గొప్పతనం ఎక్కడ కనపడుతుందంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కక్ష సాధింపు చర్యలు వద్దన్న ఏకైక మహానాయకుడు చంద్రబాబు నాయుడే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది ప్రజలను రక్షించే చట్టం కాదు, అది ప్రజల యొక్క ఆస్తులని భక్షించే చట్టం కాదు. మేము 2 నెలలు కోర్టులకు పోకుండా దాన్ని వ్యతిరేకించాం. సామాన్య ప్రజలు కూడా ఒక ల్యాండ్ చట్టం ఒకటి చేశాడంట జగన్మోహన్ రెడ్డి, అది మన ఆస్తుల్ని దోచేసే చట్టం, దాన్ని మనం వ్యతిరేకించాలి. ప్రజలు మొత్తం తెలుసుకొని చివరికి ప్రతి ఒక్కరూ దానికి వ్యతిరేకంగా ఓటేసి చంద్రబాబు నాయుడిని సీఎంగా చేశారు. ఈ ల్యాండ్ టైటిల్ రద్దు చేయడం అనేది మేము ప్రజలు కానీ లాయర్లు కానీ ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇది రద్దు చేయాలని చెప్పి మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు అన్ని బార్ అసోసియేషన్లను పిలిపించి దీని మీద గట్టిగా వాయిస్ ఇవ్వటం కూడా జరిగింది. దీనిపై యాక్షన్ తీసుకొని రద్దు చేయటం అనేది ఎంతో మనకు ఆనందదాయకంగా ఉంది. ఒక చట్టం చేసేటప్పుడు ప్రజలకు ఎంతవరకు ప్రయోజనం ఉంటుందో లేదనేది ఆలోచించి చేయాలి. అలాంటి అనాలోచిత చర్య వల్ల ప్రజలు ఎంత తీవ్రంగా నష్టపోతున్నారనేది ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఆయన ఒక దార్శనికుడు, ఆయన మంచి విజన్ నాయకుడు కాబట్టి ప్రజలకు కష్ట నష్టాలు, దానివల్ల ప్రయోజనం ఏంటి, నష్టం ఏంటి అనేది చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు కాబట్టి ఆ చట్టాన్ని వెంటనే మొట్టమొదటి సైన్ చేసి ఆయన దాన్ని రద్దు చేశారు. ఏ ప్రభుత్వం అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది ప్రజలకి ఎంతో మేలు చేసే ప్రభుత్వంగా ముందుకెళ్తుంది. చెప్పిన మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం పేరు నిలబెట్టుకుంటుంది. మేము న్యాయవాదులుగా ఫస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయమని చెప్పి మేమే ప్రజల్లోకి ఫస్ట్ తీసుకెళ్లాము. ఈ భూ హక్కు చట్టం ఏదైతే ఉందో ప్రజలకి ఆమోదయోగ్యం కానిది అటువంటి చట్టం ఇది జ్యుడిషియల్ పవర్స్ తీసుకెళ్లేసి రెవెన్యూ వాళ్ళకి ఇస్తారు. రెవెన్యూ వాళ్ళకి చట్టాల మీద అంత అవగాహన ఉండదు, అరాచకం చాలా పెరిగేదండి. దీంతో అందరూ ఆంధ్ర ప్రజలు కానీ లాయర్స్ కానీ అందరం హర్షధ్వానం వ్యక్తం చేస్తున్నాం. చట్టాలు చేసే ముందు ప్రభుత్వం కానీ పాలకులు కూడా ఆలోచించాలని, ప్రజలకి అవసరమైన చట్టాలే చేయాలని చెప్పి కోరుతున్నారు. నెల్లూరు బార్ అసోసియేషన్ నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.